ట్రిపుల్ బాధితులకు మద్దతుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హెచ్ఎండిఎస్ వద్ద నిరసన తెలిపారు. చట్టానికి విరుద్ధంగా రైతుల భూములు లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. మార్కెట్ విలువ కంటే చాలా తక్కువ పరిహారం ఇచ్చి భూములు తీసుకోవాలని చూడటం సరికాదన్నారు. ఎక్కడా కూడా గ్రామ సభలు నిర్వహించలేదని, ఏ అలైన్మెంటు పైన చేశారో వెంటనే స్పష్టం చేయాలని జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. నష్టపోతున్న రైతాంగానికి భూమిని బహిరంగ మార్కెట్ ప్రకారంగా 4 రేట్లటువంటిది 2013 చట్టం ఉంది. అంటే 1 ఎకరా అక్కడ 5 కోట్లు ఉంటే వీళ్ళు మాత్రం 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఇస్తామని అంటున్నారు. చట్టం ఏం చెప్తుంది? ఇది RRR అలైన్మెంట్ అనేది ఒకటి ప్రిపేర్ చేయడం జరిగింది. దాన్ని మాస్టర్ ప్లాన్లో ఇన్కార్పొరేట్ చేయడానికి హెచ్ఎండిఏ వాళ్ళం మేము పబ్లిక్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అది దానిలో వచ్చిన ఆబ్జెక్షన్స్ అండ్ సజెషన్స్ వాటిని క్రోడీకరించి ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది. ఇది ఆర్ఆర్ అలైన్మెంట్స్ గురించి చెప్పదలుచుకుంది. యాక్చువల్లీ ఉత్తర భాగం అయితే అయిపోయింది, దక్షిణ భాగానికి సంబంధించింది మేము ఇప్పుడు గవర్నమెంట్ పంపిస్తున్నాం. రెండవది నష్టపరిహారానికి సంబంధించిందంటే అది ల్యాండ్ అక్విజిషన్ ప్రొసీజర్. ఇది అక్కడి వరకు వెళ్ళలేదు. ల్యాండ్ అక్విజిషన్ ప్రొసీజర్ వచ్చినప్పుడు దీనికి సంబంధించినవి కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇవన్నీ మోస్ట్లీ 2, 3, 4 అనేటి ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించినవి. ఇది ఓన్లీ ఏంటంటే అలైన్మెంట్ అనేది ఈ విధంగా వస్తుందనేది పబ్లిక్ నోటిఫికేషన్ చేయడం జరిగింది. దాంట్లో వచ్చిన సజెషన్స్ అండ్ ఆబ్జెక్షన్స్ క్రోడీకరించి ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది. RRR భూ నిర్వాసితులైనటువంటి రైతులతో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో హెచ్ఎండిఏ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ రింగ్ రోడ్డు కోసం ఇప్పటికే అలైన్మెంట్ లో 1 సారి, 2 సార్లు, 3 సార్లు ఈ పెత్తందారుల కోసం, వ్యాపార వస్తువుల కోసం, అట్లాగే ఫార్మా కంపెనీల కోసం, రాజకీయ నాయకుల కోసం మార్పులు చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీలు, 5 ఎకరాల లోపు ఉన్నటువంటి చిన్న రైతుల భూముల్ని బలవంతంగా లాక్కునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని సిపిఎం పార్టీగా వ్యతిరేకిస్తున్నాం. అలైన్మెంట్లను మార్చడానికి కారణాలు ఏంటో స్పష్టం చేయాలా. అట్లాగే భూమి ఇస్తామని చెప్పి రైతులు ఒప్పుకోకుండానే వాళ్ళ సర్వే నంబర్లను అంతా కూడా తీసుకున్నట్టుగా ప్రకటించారు. భూ నిర్వాసితులైనటువంటి రైతులు ఆమోదిస్తేనే భూమి తీసుకోవాలి, లేకపోతే తీసుకోవడానికి వీలేదని చట్టం ఉంది. దాన్ని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. భూమి తీసుకుంటే భూమి ఇవ్వాలా. అట్లాగే అక్కడ మార్కెట్ ధరకు అనుగుణంగా 4 రెట్లు అదనంగా ఇవ్వాలనేటటువంటిది చట్టం ఉంది. వీటన్నిటిని కూడా లెక్క చేయకుండా బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు నిరసన వ్యక్తం చేద్దామని వస్తుంటే రైతుల్ని, సిపిఎం నాయకుల్ని అరెస్టులకు పాల్పడ్డారు. ఇలాంటి పద్ధతి వ్యవహరిస్తే ఈ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఉద్యమాలు రైతులు పూనుకోవాల్సిందని హెచ్చరిస్తున్నాం. రోజు కూలిపోయేటువంటి రైతులని పోలీస్ స్టేషన్ లో ఉదయం నుంచి ఛాయ నీళ్ళు లేకుండా విభజించడం జరుగుతూ ఉన్నది. అయ్యా రేవంత్ రెడ్డి సర్కారు చెప్తా ఉన్నాం, ప్రజాపాలన అన్నావు, రాక్షస పాలన చేస్తా ఉన్నావు అని చెప్పారు మీరే. కేసీఆర్ ప్రభుత్వం మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందన్నారు. నిన్న గౌరవ రోడ్డు శాఖ మంత్రి గారు వెంకరెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు? బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ కాలేదు, వాళ్ళు కక్కుర్తి పడ్డారు డబ్బుల కొరకు అని చెప్పారు. 6% మాత్రమే అయిందన్నారు. మరి మిగతా పర్సెంటేజ్ ఎవరి ఆధ్వర్యంలో జరిగింది.